ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పుష్ప పుష్ప. సార్, మీరేం పని చేస్తూ ఉంటారు సార్? బాబు, ఇదిగోండి. నేను మీకు వద్దని చెప్పాను కదమ్మా. నా కూతురు ప్రాణాలు కాపాడారు. మీకు కాఫీ కూడా పెట్టివ్వలేకపోతే ఎలా బాబు? పుష్ప. ఇంద్రాణి, సైలెంట్ గా ఉండు. బాబు, మీ పేరేంటి? పుష్ప. అవునండి, పుష్పనే. పుష్పరాజ్. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇంద్రాణి ఇవాళే నవ్వుతుంది. తను నవ్వడం మేము చూసి చాలా కాలం అయిపోయింది. మిమ్మల్ని తను యాక్చువల్లీ పుష్ప అని అనుకుంటున్నట్టుంది సార్. సరే, పర్వాలేదు. నేను పుష్పగానే ఉండిపోతానులేండి. పుష్ప. సరే అమ్మా, ఇంక నేను బయలుదేరుతాను. సార్, లేదు లేదు, పర్వాలేదు. ఇంకో రోజు వస్తాను. బాబు, కొంచెంసేపు ఉండండి. నా పెద్ద కూతురు వస్తుంది. జరిగింది చెప్తే తను తప్పకుండా మీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. అమ్మా, నేను చేసినంత పెద్ద విషయం ఏం కాదు. నా స్థానంలో ఇంకెవరున్నా కూడా తప్పకుండా అదే చేసుంటారు. మా ఉద్దేశం ప్రకారం అది పెద్ద విషయమే. నేను ఇటువైపు వస్తూనే ఉంటానమ్మా. ఇంకో రోజు తప్పకుండా నేను రిలాక్స్డ్గా వచ్చి వెళ్తాను. ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. అలాగే బాబు. సరే, బాయ్. పుష్ప 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 పుష్ప. పుష్ప పుష్ప. ఆయన బయలుదేరుతున్నారు కదా, చెయ్యదులు. పుష్ప వదిలే ఇంద్రాణి. పుష్ప వెళ్ళొద్దు. ఆయన బయలుదేరుతున్నారు. రేపు వస్తారు. తప్పకుండా నేను రేపు వస్తాను. నేను రేపు వస్తానమ్మా. నేను రేపు వచ్చేటప్పుడు నీకోసం బోల్డ్ అన్ని టాయ్స్ కూడా తీసుకుని వస్తాను. సరేనా? ఓకే ఓకే, బాయ్. ఆయన నీకోసం టాయ్స్ కూడా తీసుకొస్తారు, అందుకే వెళ్తున్నారు. వస్తానమ్మా. సరే సార్, వస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. ఏయ్, నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనెక్కడ ఏం చేస్తే నీకెందుకు? ఇదేదో నీ ఆఫీస్ లాగా నన్ను ప్రశ్నిస్తున్నావు. ఇది నా కంట్రోల్లో ఉండే ఆఫీసే, అందుకని అడుగుతున్నాను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని. నీ ఆఫీసా? అమ్మయ్యా, ఆ దేవుడే నన్ను కాపాడినట్టున్నాడు. నీలాంటి పొగరుబోతు మనిషి ఉన్న చోట నాలాంటి ఆత్మాభిమానం ఉన్న మనిషి అస్సలు ఉండలేదు. మంచిదైంది నాకు ఉద్యోగం రాలేదు. దానికి నేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఎస్ ఎస్, చెప్పుకో, బాగా చెప్పుకో. దేవుడా, చాలా థ్యాంక్స్. దేవుడా, వినిపించిందా? వినిపించింది లేదో డౌట్ గా ఉంది. ఎందుకన్నా వెళ్లే దారిలో ఒక వినాయకుడు గుడి ఉంది. అక్కడికి వెళ్ళి నీ థ్యాంక్స్ ని దేవుడికి వినిపించేలాగా చెప్పు. తప్పకుండా చెప్తాను. ఎందుకంటే నాకిక్కడ ఉద్యోగం వస్తే రోజు నీ మొహం చూసి నేను టెన్షన్ పడుతూనే ఉండాలి కదా. అయ్యో అయ్యో, నిన్ను చూస్తేనే నాకు నవ్వొస్తుంది.
నీ పిచ్చుక బుర్రకి ఇక్కడ ఉద్యోగం దొరకలేదు, దానికి ఏవేవో ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నావు. యాక్చువల్లీ నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు, నీకు నువ్వే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నీ నోటికి నీ పొగరికి నీకెక్కడా ఉద్యోగం దొరకదు. ఒకవేళ దొరికినా అది ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండదమ్మా. ఏయ్, నువ్వు నా గురించి ఎలాగైనా అనుకో, దాని గురించి నాకు అనవసరం. ఎందుకంటే నువ్వు నాకిచ్చే సర్టిఫికెట్తో నా జీవితంలో ఏమీ జరగదు కాబట్టి. ఏయ్, నీ పనులు చూసుకోపో. అబ్బా, ఇంత పొగరు అసలు ఎవ్వరికీ ఉండకూడదమ్మా. అది నువ్వు చెప్తున్నావు చూడు. నాకున్నది కనీసం కావలసినంత పొగరు, అందులో న్యాయం ఉంది. కానీ నీకుంది చూడు, అది డబ్బు పొగరు. అందుకనే నీ మీద తప్పు ఉన్నా కూడా దానితో న్యాయం మాట్లాడి తిరుగుతున్నావు. నీకిప్పుడు ఉద్యోగం రాలేదనే కదా బాధతో ఇలా మాట్లాడుతున్నావు నాతో. నాకు ఇవన్నీ వినడానికి అసలు టైమే లేదు. సో గెట్ అవుట్ ఆఫ్ మై వే. ఏంటి ఇంగ్లీష్ తెలీదా? జరుగు, నేను వెళ్ళాలి. జవాబు చెప్పలేకపోతే ఇలా భయపడి పారిపోవాల్సిందే. ఏయ్, ఎవరికి భయం? ఎవరని భయం? అసలు నేను ఎవరో తెలియకుండా నాతో పెట్టుకుంటున్నావు. నువ్వు ఎవరైతే నాకేంటి? నువ్వొక్కవేళ ఈ కంపెనీకి ఓనర్ అయినా సరే నేను నీతో పెట్టుకుని తీరుతాను. డబ్బు పదవి చూసి భయపడే మనిషిని నేను కాదు, అర్థమైందా? నీలాగా బాగా పొగురు పట్టి తిరిగిన మనుషులు రోడ్డున పడిన కథలు చాలానే ఉన్నాయి. నిన్ను నువ్వే త్వరగా మార్చుకో, లేకపోతే నువ్వే కష్టపడాల్సి ఉంటుంది. అడ్వైస్ కి చాలా థ్యాంక్స్. ఒకవేళ నేను రోడ్డు మీద పడితే అప్పుడు కూర్చొని ఇవన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు నాకు చాలా చాలా పనులున్నాయి. బాయ్, వెళ్ళు. ఛీ, పా. అబ్బా, ఒళ్ళంతా పొగరు. బంగారి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళాలి, కొంచెం త్వరగా వెళ్ళండి. ఓకే మేడం. అయ్యయ్యో, బంగారి ఇక్కడే ఉంది. కారు ఇక్కడే ఆపండి. ఓకే మేడం. కారు ఇక్కడే ఆపేశాను, లేకపోతే కారులో నుంచి దిగడం చూసుండేది. మీరొచ్చి వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఆ